నమస్తే టీ న్యూస్ కి స్వాగతం నేను సునీత బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ని వీడిపోవడం ఆత్మహత్య కంటే ఎక్కువ పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ నేతలు విలువలకు తిలోదకాలిస్తున్న నాయకులపై జనాగ్రహం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారడంపై నిరసనలు సర్కారుతో అసంపూర్తిగా ముగిసిన జూనియర్ డాక్టర్ల చర్చలు యథాతథంగా కొనసాగుతున్న జూడాల సమ్మె ప్రభుత్వం ముందు జూడాల 8 డిమాండ్స్ ఇప్పటి వరకు స్పందించని రేవంత్ సర్కార్ రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలు రాజ్యమేలుతున్న నేరాలు ఘోరాలు అవినీతి భూ ఆస్తి తగాదాల కేసుల్లో పోలీసులు శాఖాపరమైన చర్యలు లేకపోవడంతో లోపించిన క్రమశిక్షణ విలువలకు తిలోదకాలిస్తున్న రాజకీయ నాయకులపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్పై నియోజకవర్గ ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టిన సంజయ్కి వ్యతిరేకంగా జగిత్యాల నియోజకవర్గంలో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. తహదా సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్, జెడ్పీ చైర్మన్ వసంత, జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు తదితరులు నిరసనలో పాల్గొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కారు. జగిత్యాలలో సంజయ్ ఇంటిని బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటికి స్టిక్కర్లు అంటించారు. వార్డు మెంబర్గా గెలవని సంజయ్ని ఎమ్మెల్యేగా గెలిపించామని కార్యకర్తలు అన్నారు. డబ్బుల కోసం సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడని మండిపడ్డారు. పార్టీ కన్నబిడ్డలా చూసుకుంటే సంజయ్ మోసం చేశాడని నిప్పులు చెరిగారు. నమ్మి గెలిపించిన జగిత్యాల ప్రజలకు సంజయ్ తీరని ద్రోహం చేశాడని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నైతిక విలువలు క్షీణించాయని జగిత్యాల నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ప్రజల మనిషినని చెప్పి ఉద్యమకారులందరినీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మోసం చేశాడని మండిపడుతున్నారు. ప్రజలు కన్నబిడ్డల్లా చూసుకుంటారని పిలిచి టికెట్ ఇస్తే పాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా వ్యవహరించాడని నిప్పులు చెరుగుతున్నారు. సంజయ్ కుమార్ స్వార్థంతోనే పార్టీ వీడారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కవితక్క ఊరూరా తిరిగి సంజయ్ని గెలిపిస్తే ఇంత మోసం చేస్తాడా అని నిప్పులు చెరుగుతున్నారు. సంజయ్ పార్టీ మారినా కార్యకర్తలంతా కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ప్రజలు క్షమించారని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు తేల్చి చెప్పారు.
అటు పార్టీలో సంజయ్ చేరికను జగిత్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ కోఆర్డినేటర్ వాకిట్ సత్యం రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. తనకు మాట మాత్రమైనా చెప్పకుండా సంజయ్ కుమార్ ని ఎలా పార్టీలో చేర్చుకుంటారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. పార్టీలో సీనియర్ లీడర్ గా జగిత్యాలలో 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానే ఉన్న జీవన్ రెడ్డికి కనీస సమాచారం ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇన్నేళ్లు గౌరవప్రదంగా రాజకీయం చేసినందుకు ఇలా అవమానిస్తారని అనుకోలేదని జీవన్ రెడ్డి తన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలుస్తోంది. తన ఇంటికి చేరుకుంటున్న నేతలు కార్యకర్తలతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు టాక్. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. పార్టీలో సీనియర్ లీడర్ గా జగిత్యాలలో 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానే ఉన్న జీవన్ రెడ్డికి కనీస సమాచారం ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన నేతలు కార్యకర్తలు సంజయ్ చేరికపై ఆగ్రహంతో ఉన్నారు. అటు జీవన్ రెడ్డి సైతం ఇన్నేళ్లు గౌరవప్రదంగా రాజకీయం చేసినందుకు ఇలా అవమానిస్తారని అనుకోలేదని సన్నిహితులతో వాపోతున్నట్లు సమాచారం. తన ఇంటికి చేరుకుంటున్న నేతలు కార్యకర్తలతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్న జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. పార్టీలో సీనియర్ లీడర్ గా జగిత్యాలలో 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానే ఉన్న జీవన్ రెడ్డికి కనీస సమాచారం ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన నేతలు కార్యకర్తలు సంజయ్ చేరికపై ఆగ్రహంతో ఉన్నారు. అటు జీవన్ రెడ్డి సైతం ఇన్నేళ్లు గౌరవప్రదంగా రాజకీయం చేసినందుకు ఇలా అవమానిస్తారని అనుకోలేదని సన్నిహితులతో వాపోతున్నట్టు తెలుస్తోంది. తన ఇంటికి చేరుకుంటున్న నేతలు కార్యకర్తలతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్న జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, జగిత్యాలలో పరిణామాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి సందీప్?
అంటే జగిత్యాల శాసనసభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిన్న దాదాపు 10-11 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ అంశాన్ని బీఆర్ఎస్ శ్రేణులు మాత్రము జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులే కాదు, కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకులు, అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేగా 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి కూడా ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఉదయాన్నే ఈ విషయం బయటకు పొక్కడంతో సంజయ్ కుమార్ పార్టీలో చేయడానికి ప్రధానమైన అంశంగా రావడము, మీడియాలో చర్చ జరగడం లాంటి అంశాల కారణంగా చాలా మంది కూడా ఇవాళ రోడ్లపైకి వచ్చారు. మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత తహసీల్ చౌరస్తా వద్ద దిష్టి బొమ్మ దగ్ధం చేస్తూ అక్కడి నుంచి నేరుగా అదే ఆవేశంలో సంజయ్ కుమార్ స్థానికంగా అంటే చౌరస్తా నుంచి అతి సమీపంలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి అక్కడ ఆయన నివాసం వద్ద కూడా తక్షణమే రాజీనామా, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచినందున తక్షణమే రాజీనామా చేసి మళ్లీ పోటీలో ఉంటేనే తాము సంతోషిస్తామంటూ నినాదాలు చేస్తూ అక్కడ ఇంటికి స్టిక్కర్లు అంటించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇదంతా కూడా ఒక కీలక పరిణామం అయితే ఇవాళ చోటు చేసుకుంది. ఒక దశలో వాళ్ళ సంజయ్ కుమార్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొనగా పోలీసులు కాస్త అంటే చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు కూడా ఇప్పటి ఉద్యమ నేపథ్యం లేని సంజయ్ కుమార్ కు 3 సార్లు పార్టీ టికెట్ ఇచ్చింది. మొదటిసారి ఓడిపోయినప్పటికీ 2 సార్లు ఆయన భారీ మెజార్టీతో గెలిపించడంలో ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణుల పాత్ర కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో తమకు ఒక్క మాట కూడా తెలియకుండా అసలు బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా పార్టీలోకి వెళ్తారు, ఇదంతా కూడా కేసీఆర్ గారిని ముక్తం చేసేటువంటి దాంట్లో భాగమే. ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాడనేటువంటి చర్చ కూడా స్థానిక ప్రజల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇదంతా ఒకే చోటైతే ఈయన చేరికపైన కూడా జగిత్యాల జిల్లాలో దాదాపు 40 నుంచి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఎన్నో పదవులు అనుభవించారు, మంత్రిగా పనిచేశారు, అలాగే ప్రస్తుతం ఎమ్మెల్సీగా పట్టభద్రులు ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నారు. అయితే 40 ఏళ్ల తను ఎప్పుడు కూడా ఎందుకంటే సీనియర్ నాయకుడు ఉండి తనకు ఇంత ఉన్నప్పటికీ కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడము ఎంతవరకు సమంజసమని ఉదయం నుంచి కూడా సన్నిహితులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ విప్పులుగా ఉన్న ఆది శ్రీనివాస్ తో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇద్దరు కూడా నివాసానికి రావడం జరిగింది. వారు మాట్లాడుతున్నటువంటి సమయంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఇవ్వకపోవడము తనకు బాధాకరంగా ఉంది, ఎమ్మెల్సీ పదవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందున తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సామాన్య కార్యకర్త జీవితాన్ని గడుపుతానంటూ కూడా ఆయన ఆది శ్రీనివాస్ తో పాటు అడ్లూరి లక్ష్మణ్ తో వ్యాఖ్యానించారు. దీంతో వారు వెంటనే వెనుదిరిగారు. అయితే ఈ క్రమంలో మనకు ప్రస్తుతానికైతే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అయితే ఒక పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. ఇటు సంజయ్ కుమార్ చేరికను వ్యతిరేకిస్తూనే జీవన్ రెడ్డికి మేమంతా కూడా అండగా ఉంటాం, జీవన్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే సుదీర్ఘ అనుభవం ఉన్న జీవన్ రెడ్డికి ఎంతో మంది కూడా పార్టీకి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ఎంతో మంది కూడా ఎన్నో సలహాలు పొందినటువంటి వారే. కనీసం తమకు జీవన్ రెడ్డి గారికి ఎందుకు చెప్పలేదన్నటువంటి ఒక వాదన కార్యకర్తల్లో నిస్పృహ అయితే కాంగ్రెస్ కార్యకర్తలు నెలకొంది. ఈ క్రమంలో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ఎవరు వచ్చినా కూడా తమకు ఇదే విధంగా నిలదీస్తామంటూ కార్యకర్తలు అయితే అక్కడ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా జీవన్ రెడ్డి ఇంటి వద్ద కూడా అటు వెళ్లేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ ట్రాఫిక్ ను కాస్త సెట్ చేసే పనిలో ఉన్నారు. ఇక అయితే ఈ ఇప్పుడు దూతలుగా వచ్చినటువంటి లక్ష్మణ్ అలాగే ఆది శ్రీనివాసుల వాళ్ళ మాట వినకపోవడంతో వాళ్ళు వెనుదిరిగా ఇప్పుడు మరి కాసేపట్లో మనకు సమాచారం అందుతోంది ఇటు శ్రీధర్ బాబు మంత్రి వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరి ఆయన ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు, దానికి జీవన్ రెడ్డి ఏం సమాధానం ఇస్తారు, కార్యకర్తల నుంచి ముఖ్య కార్యకర్తలతో పాటు స్థానిక లోకల్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు వివిధ ప్రాంతాలకు వచ్చారు. జీవన్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండా ఇంత జరగడం పైన ఆందోళన ఉన్నారు. సునీత. రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ. కాంగ్రెస్ సర్కారు పాలనలో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రైతుల నుంచి ఉద్యోగుల దాకా, రోజువారీ కూలీల నుంచి వ్యాపారస్తుల దాకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీరు, ఎరువుల కోసం అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. అటు పనులు లేక నేతన్నలు ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా జూనియర్ డాక్టర్లు సైతం జంగ్ సైరన్ మోగించారు. 4 రోజుల పాటు పలు రకాలుగా నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో డిమాండ్ల పరిష్కారం కోసం జూడాలు నిరవధిక సమ్మెకు దిగారు. ఇచ్చిన హామీలను మరిచిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడుతున్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మెకు దిగారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి గాంధీ విగ్రహం వద్ద జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. స్టైఫండ్ విడుదల, కాకతీయ మెడికల్ కాలేజీల్లో రోడ్లు వేయడం సహా 8 డిమాండ్లు సర్కారు ముందుంచారు. సమ్మెలో భాగంగా ఓపీ సేవలను బాయ్కాట్ చేశారు. జూడాలు ఓపీ సేవలు నిలిపివేయడంతో వైద్యం అందక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ ఎదుట జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా జూడాలు ఓపీ సేవలు, వైద్య సేవలు నిలిపివేశారు. అటు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఖండిస్తూ నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఎన్నికల వేళ నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ చిక్కడపల్లి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. అధికారం కోసం ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో పాటు గ్రూప్స్ ఉద్యోగాల సంఖ్యను పెంచాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులు కూడా ఈరోజు ధర్నాకి నిర్వహించారు. ఏదైతే గతంలో రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఏదైతే కూర్చొని నిరుద్యోగులతో మాట్లాడారో అదే ప్లేస్లో కూడా ఈరోజు నిరుద్యోగులు ధర్నా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినా కూడా ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని కూడా ఇప్పటికే నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్న వారి మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఏంది సమస్య ఏందని. అన్న చెప్పండి, అంటే గతంలో మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కూడా వాళ్ళకు ఆశలు కూడా లేవు. అసలు రాదనుకున్నారు కాబట్టి ప్రియాంక గాంధీ వాళ్ళ చెల్లెతోటి సరూర్ నగర్ యూత్ డిక్లరేషన్ ఇప్పించి ఈ యూత్ డిక్లరేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 20,000 బ్యాక్లాగులు ఉద్యోగాలు ఇస్తామని, విత్ ఇన్ 1 year లోనే 2 lakhs జాబ్స్ ఇస్తామని, ఈ యూపీఎస్సీ లెవెల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇవన్నీ చెప్పడం జరిగింది. ఎన్నికలు ఇక 3 రోజులు ఉంటాయనగా వచ్చి ఇక్కడ రాహుల్ గాంధీ ఇక్కడనే ఛాయ్ తాగి ఇక్కడనే వచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇస్తామని మాటను మేము నమ్మి ఓటేసినాము. కానీ ఈ రోజు ఏమైతుందంటే మరి రాహుల్ గాంధీ మాటలు, ప్రియాంక గాంధీ మాటల్ని ఈ పక్కనే ఉన్నటువంటి ముసికాలలో ఆ మురికాలలో మూట కట్టేసిర్రు. ఈ మూట కట్టేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే తెలంగాణలో 2 పిల్లలు చనిపోయారు. కాంగ్రెస్ వచ్చినాక కూడా ఒక సంగీత చనిపోయింది, ఇంతకుముందు ఇంకొక అమ్మాయి చనిపోయింది. మరి వీటికి బాధ్యులు ఎవరు? రాహుల్ గాంధీ గారు మేము చెప్తున్నాం, మీరు ఢిల్లీ నుండి ఆ రోజు వచ్చిర్రు, ఈ రోజు బిడ్డలు చనిపోతుంటే మరి ఇక్కడికి ఎందుకు రావట్లేదు? మీరే రావాలి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా కాననుకున్న వారు ఈ రోజు ఎమ్మెల్యేలు అయ్యి మినిస్టర్స్ అయ్యి ఈ రోజు వాళ్ళు ఏసీ గదులలో ఉంటుంటే ఈ రోజు మళ్ళా మేము ఇక్కడికే రోడ్డు మీదకి వచ్చినాం. ఆ రోజు నిరుద్యోగులకు నువ్వు మాట తప్పకుండా ప్రతి విషయాన్ని నేను నెరవేరుస్తా అని చెప్పినావు. ఈ మాటలు ఎక్కడ పోయినాయి? రాహుల్ గాంధీ గారు ఇక్కడికి రావాలి, మాకు ఇక్కడ ఉన్న నాయకత్వం మీద భరోసా లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చాలా మీటింగులలో ఏం చెప్పిండంటే ఎమ్మట నేను మీ కాంగ్రెస్ వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. అమ్మ చెప్పండి, అంటే ఇప్పటికే మహిళలకు సంబంధించిన ఇప్పటికే 2 అమ్మాయిలు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మీరు ఎన్నో ఆశలతో కూడా ఈరోజు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 6 నెలల్లో అయినా కూడా ఒక జాబ్ విడుదల చేసింది లేదు. గత ప్రభుత్వం చేసిన జాబ్స్నే ఇప్పుడు వారికి సర్టిఫికేట్లు ఇచ్చి కూడా జాబ్లో జాయిన్ చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరు మాత్రం మేమే చేసాం, మేమే ప్రభుత్వం రాగానే మేమే జాబ్స్ ఇచ్చామని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపించింది. అసలు ఏం జరుగుతుంది? అధికారంలోకి రావడానికి కూడా కీలక పాత్ర వహించినటువంటిది నిరుద్యోగులే అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా అది ఒప్పుకోవడం జరిగింది. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చాక ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులు అవన్నీ కూడా మేము ప్రక్షాళన చేస్తాం టీఎస్పీఎస్సీ అన్నారు. కానీ ఏదైతే టీఎస్పీఎస్సీ బోర్డు ఉందో అందులో ఓన్లీ కేవలం రాజకీయ నాయకులు. ఈ రోజు ప్రభుత్వం మారింది కానీ అందులో సిబ్బంది మాత్రం ఎవరూ మారలేదు. ఇంతవరకు సిబిఐ ఫోరెన్సిక్ నివేదిక రాలేదు. రాకముందుకే మీరు ప్రక్షాళన అన్నారు. పూర్తిగా ప్రక్షాళన చేసినామని చెప్పి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో 30,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిరో
అవే నియామక పత్రాలు ఇచ్చి ఈ రోజు మీరు ఎల్బీ స్టేడియంలో ఫోటోలు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాని తర్వాత ఈ రోజు ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఉన్నాయో అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు వేసినటువంటి అవే పోస్టులను మళ్ళీ ఒక 20-30 పెంచి వేసి అవే ఇవే అన్నట్టు మాకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పే దిశగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళ దిశానిర్దేశనం ముందుకు సాగుతా ఉంది. ఇది ఏవైతే నిరుద్యోగుల మా యొక్క డిమాండ్లు ఏంటిదంటే గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి, మాకు సమయం ఇవ్వాలి. ఈ రోజు ఒకటే ఒక లాజిక్ మీరు మర్చిపోతా ఉన్నారు. ఏదైతే టెట్ ఎగ్జామ్ లో మీరు కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు, కొత్తగా డైట్ అండ్ బీఈడీ అయిపోయిన వాళ్ళకు మీకు అవకాశం ఇచ్చారు, మరి వాళ్ళకు డిఎస్సీ ఎగ్జామ్ కు 1 నెల సరిపోతుందా? మీరు ఎవరి సలహాలు తీసుకుంటారు? ప్రొఫెసర్ల సలహాలా? విశ్వవిద్యాలయాలకు పోండి, కాలేజీలకు పోండి, మీరు ప్రొఫెసర్లను అడగండి. 1 నెల సమయం ఎక్కడైనా ఇచ్చిన దాఖలాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే ఉన్నాయని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ డిమాండ్లు మాత్రం పూర్తిగా నెరవేర్చే వరకు విద్యార్థుల ఉద్యమం మరో తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాంది పలుకుతుందని కూడా చెప్పడం జరుగుతోంది. ప్రభుత్వం మారింది అని అనుకున్నాం కానీ అసలుకి చాలా టూ మచ్ ఉందన్న. మేము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసినాము, బల్మూరు వెంకట్ గారిని కలిసినాము, ప్రతి ఒక్కరిని కలిసినాము, అందరు మినిస్టర్స్ అందరినీ కలిసినాము. కానీ ఎవ్వరు మాత్రం కనీసం సీఎం అపాయింట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే సీఎం అపాయింట్మెంట్ మాకే దొరకలేదు, మీకు ఎక్కడి నుంచి ఇప్పించాలి విద్యార్థులకు అని స్ట్రైట్ గా అంటున్నారు వాళ్ళు. సో అందుకనే ఇప్పుడు పక్క రాష్ట్రంలో మీరు చూసినారు, మీరు అన్నట్టు ఇందాక చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 రోజుల్లోనే విద్యార్థులను కలిసినారు. కానీ మమ్మల్ని మాత్రం ఇక్కడ లెక్కేసేటోళ్ళు ఎవరు లేరు, తిరిగి అలసిపోయినాము. సో ఇప్పుడు మేము చేయాల్సినవన్నీ చేసినామన్నా. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్